అందరికీ నమస్కారము. మనసిచ్చాను 65వ భాగము. అబ్బా! మాకు తెలుసులే. నువ్వు అంత కవర్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు సిద్ధు కాన్ఫిడెంట్ గా. ఉష్! అబ్బా! ఏంట్రా నీ గోల? ఎళ్ళు, పక్కకెళ్ళు. ఆహా! నేను పక్కకి వెళ్తే ఇక్కడ తమరు సైట్ కొట్టుకుంటారా? అతని మాటకి ఆర్య పెద్దగా నవ్వేసి, ఎలా కనిపిస్తున్నాన్రా నీకు? అమ్మాయి వెనుక తిరిగే రోమియోలాగా కనిపిస్తున్నానా? ఆ? అన్నాడు నొసలు ఎగరేసి. ఇప్పుడు తమరు రోమియోలానే ఇక్కడ ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారు అంటే దానర్థం నువ్వు రోమియో అనే కదా అని ఏం మాత్రం తగ్గకుండా సమాధానం ఇచ్చాడు సిద్ధు. సరేరా, నీ ముచ్చట నేనెందుకు కాదంటాను చెప్పు. విత్ ఇన్ 1 month లో ఆ అమ్మాయి డైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేసేలా చేస్తాను. తానే నా చుట్టూ తిరిగేలాగా చేస్తాను. ఏమంటావ్? ఏంటి? ఆ గోపిస్టు కనకమ్మ నీ వెనుక తిరగటం, నీకు ప్రపోజ్ చేయటమా? ఇలాంటి వింత నేను చూస్తే ఏమైపోతానో అని భయంగా ఉందిరా అన్నాడు సిద్ధు నీరసంగా. హహా! ఏమైపోయావురా? జస్ట్ అలా చూస్తూ ఉండు. ఆ పొగరుబోతు గిత్త కొమ్మలు ఎలా వంచాలో నాకు బాగా తెలుసు అన్నాడు ఆర్య కాన్ఫిడెంట్ గా. అది చూద్దాం. ముందు ఆ అమ్మాయితో తిట్లు తినకుండా మాట్లాడు. అప్పుడు నమ్ముతా నీ మాటలు. చూస్తూ ఉండ్రా అని బెంచ్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు ఆర్య. ఏంట్రా అప్పుడే కాళ్ళు నొప్పులొచ్చాయా? ఏ నొప్పులొచ్చాయో? వెయిట్ అండ్ వాచ్. నోరు మూసుకొని కూర్చో. ఆ అని నోరు తెరిచి ఆ 2 అరచేతులతో నోటిని మూశాడు సిద్ధు. అతన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి గేటు వైపు చూశాడు ధృతి కోసం. అతని నిరీక్షణ ఫలించి ధృతి కనిపించింది. నందుతో మాట్లాడుతూ ఆమెను చూడగానే అతని పెదవులు విచ్చుకున్నాయి. నందుని చూడగానే సిద్ధు కళ్ళు మెరిశాయి. దూరం నుండే సిద్ధుని చూసిన నందు, హే సిద్ధు, అక్కడున్నాడు. నేను మాట్లాడేసి వస్తాను, నువ్వు వెళ్ళు అంది. సరే అని తలాడిచి ముందుకు కదిలింది ధృతి. రే, నేను వెళ్తున్నా, జరిగేదేంటో చూడు అని ధృతి వెనకాల నడిచాడు ఆర్య. తన వెనకే వస్తున్న ఆర్యాన్ని బోరకంట చూస్తూ ఇదేంటి నన్ను ఫాలో అవుతున్నాడు అని అనుకుంది లోపల. ఆమె కావాలని అటూ ఇటూ తిరిగి నడుస్తున్నా అతను అలానే నడవడంతో అతనిని అడగాలి అని ఆగిన ఆమెని క్రాస్ చేసి వెళ్ళాడు ఆర్య. ఆశ్చర్యంగా అతని వైపు చూసి పొరపడ్డానా అని ముందుకు నడిచింది. ఆర్య ఆమె ముందు వెళుతూ ఉంటే అతని వెనుక ఆమె అడుగులు సాగాయి. కొంత దూరం వెళ్ళిన ఆర్య సడన్ గా ఆగి వెనక్కి తిరిగి ధృతి వైపు సీరియస్ గా చూస్తూ, హలో, ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు అన్న ఆర్య మాటకి అతని వైపు అయోమయంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఏమడుగుతున్నాను? నన్నెందుకు ఫాలో అవుతున్నావు అని ఆమె ముందుకు నడుస్తూ అడిగాడు ఆర్య. అతని వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నీకేమైనా పిచ్చా అని. నేను నిన్నెందుకు ఫాలో అవుతాను అని అంది ధృతి కంగారుగా. నేను చూశాను. ఏం చూశావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నేను నీ వెనుక వస్తూ ఉంటే నన్ను దొంగచాటుగా చూస్తున్నావు ఎందుకో అని అన్నాడు నాటీగా. అతని వైపే అర్థం కానట్లుగా చూస్తూ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చేసేదే నేను అడుగుతున్నాను. అంత నచ్చానా అని తన గడ్డం రుద్దుకుంటూ అడిగాడు. వాట్? యా, అందగాడిని గుళ్ళో చూడగానే పడిపోయావు. అది కవర్ చేసుకోవడానికి నాతో గొడవ పడ్డావు. అక్కడ నన్ను వదిలి వెళ్ళగానే నేను అక్కడ నుండి వెళ్లకుండా ఉండటానికి నా కార్ టైర్ పంచర్ చేశావు. మళ్ళీ కనిపిస్తానో లేదో అన్న బెంగపడ్డావు. అనుకోకుండా నేను ఎదురయ్యేసరికి నీ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఓవర్ గా ఫ్రస్ట్రేట్ అయ్యావు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకో కూడా నేను అర్థం చేసుకోగలను. మనం ఫస్ట్ మీట్ అయిన తర్వాత నేను ఎప్పుడు నీకు కనిపించడం లేదు. అందుకే అలా పిచ్చి తిట్లు తిట్టావు. ఇప్పుడు ఎలానూ నీ ఎదురుగానే ఉన్నాను కాబట్టి డైలీ నన్ను ఫాలో అయ్యి నన్ను ఇంప్రెస్ చేసేసి నేను ప్రేమించేలాగా చెయ్యాలి అనుకుంటున్నావు. అంతే కదా అని అప్పటిదాకా మాట్లాడిన అతను కాస్త గ్యాప్ ఇచ్చి ఆమెకి మరింత దగ్గరగా వచ్చాడు. అప్పటి వరకు అతను చెప్తున్న మాటలకి కళ్ళు తేలేసింది ధృతి. అతను ఆమెకి మరింత దగ్గరగా రావటంతో కంగారుగా వెనక్కి జరిగింది. అతను మాత్రం ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ, చూడు, నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పడను అనగానే నోరు తెరిచింది ధృతి. అసలే నేను అమ్మ కూర్చుని ఇలాంటివి ఉన్నాయని తెలిస్తే మా అమ్మ చంపేస్తుంది తెలుసా అని ఇన్నోసెంట్ ఫేస్ తో అన్నాడు ఆర్య. ఆమెకు అతని మాటలకి ఏమనాలో అర్థం కాలేదు. ఒక్క క్షణం అంతా బ్లాంక్ గా అనిపించింది ఆమెకు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటున్న ఆమె మాటల్ని మధ్యలోనే ఆపేశాడు చెయ్యి చూపించి. ఇక ఆమె ఏం మాట్లాడలేకపోయింది. నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని. నువ్వు చెప్పే మాటల్లో నాపై ప్రేమని దాచేయొచ్చు, కానీ ఈ కోలకళ్ళు ఉన్నాయి చూడు అని అతన్ని చూపుడు వేలిని ఆమె కంటే కొసల చివర టచ్ చేయగానే ఆమె ఊపిరి భారమైపోయింది. ఆమె గుండె సవడి పెరిగింది. పెదవులు వణికాయి. ఈ కళ్ళు ఏవి దాచలేవు.
ఆ కళ్ళల్లో నాపై ఇష్టం నాకు కనిపిస్తుంది. ఐ కెన్ అండర్‌స్టాండ్ అని అన్నాడు లో గొంతుతో. ఆమె నుదుటిన చిరుచెమటలు పట్టాయి. అతని మాటలకి గుటకలు మింగుతూ నువ్వు నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. నువ్వు నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తున్నావు అంది చెమటలు తుడుచుకుంటూ. ఆమె మాటలు విన్న ఆర్య పెద్దగా నవ్వుతూ నువ్వు ఎంత దాచాలి అని చూసినా పైకి అబద్ధం చెప్పినా నేను నమ్మనులే. డోంట్ వరీ. అయినా ఇవన్నీ అయ్యే పనులు కావులే. లైట్ తీసుకో. అర్థమైందా? నేను నీకు పడను గాక పడను. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అని ఇక ఆమె ముందు ఉండగా వెనక్కి తిరిగి కాస్త దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూశాడు. అతను అలా చూడగానే ఆమెలో ఏదో తెలియని ఫీలింగ్. అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. అతని పెదవులపై విరిసిన నవ్వు ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయింది. అంతలోనే తనేం ఆలోచిస్తుందో అర్థమైన ఆమె తనను తానే తిట్టుకుంది లోలోపల. చిన్న చిరునవ్వు కాస్త మరింత అతని పెదాలను సాగదీయడంతో మెల్లగా తల దించుకుంది. కానీ ఏ మాటకు ఆ మాటే. నువ్వు అందంగానే ఉన్నావు అనగానే టక్కున తల ఎత్తి అతని వైపు చూసింది. అప్పటికే అతను వెళ్తూ కనిపించాడు. ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచనలో ఉన్న ధృతి భుజంపై చెయ్యి పడగానే అయోమయంగా వెనక్కి తిరిగి చూసింది ధృతి. ఆమెనే చూస్తూ కనిపించింది నందు. ఏమైంది? ఇక్కడ నుంచున్నావేంటి అని అడిగింది నందు. అబ్బే ఏం లేదే అని వెళుతున్న ఆర్య వైపు ఒకసారి చూసి నందు వైపు తిరిగి ఇంతకీ నీ లవ్ సక్సెస్ అయిందా లేదా అని అడగగానే నందు సిగ్గుపడింది. ధృతి నవ్వుతూ సిగ్గుపడగానే ఆమె రెండు భుజాలపై తన రెండు చేతులు ఉంచి "హే అంటే ఏంటి? సిద్ధు ఒప్పుకున్నాడా?" అని గట్టిగా అరిచింది. ఆమె అరుపుకి ఒక్కసారిగా కంగారు పడుతూ "ఏ అరవకే చిన్నగా. ఇది యూనివర్సిటీ" అంది నందు. అబ్బా! తెలిసే వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. ఇదేమన్నా పెద్ద రహస్యమా? మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా? లేదు కదా! జస్ట్ ప్రేమించుకుంటున్నారు. రేపు పెళ్లి చేసుకుంటారు. ఆ మాత్రం దానికి భయపడటం ఎందుకు? అని అంది ధృతి. అబ్బా! అయినా కానీ నువ్వు ఇలా అరిచి గోల చేయకు అని అన్నందు మెల్లగా. సరే సరేలే కానీ నాకు అర్జెంటుగా పార్టీ కావాలి అని అంది ధృతి. ఏంటి? పార్టీనా? ఆ! పార్టీనే. సిద్ధు ఒప్పుకున్నాడు కదా! అంటే మంచి విషయం జరిగింది కాబట్టి నాకు పార్టీ కావాలి అని చిన్న పిల్లలాగా అల్లరి చేసింది ధృతి. ధృతి గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి నందు నవ్వుతూ సరే సరే ఈవినింగ్ బయటికి వెళ్దాం. ఓకేనా? అనగానే ఓకే డన్ అని తన రెండు బొటనవేలు చూపించింది ధృతి. ఇద్దరు కూడా మిగతా విషయాలు మాట్లాడుకుంటూ నడిచారు. ఈవినింగ్ క్లాసెస్ అయిపోగానే నందు, ధృతి ఇద్దరూ కూడా బయటికి వెళ్లారు. సిద్ధు ఆర్య నడిచి వస్తూ ఏంటి తమరి ప్రేమ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. అరే ఇప్పుడే కదరా విత్తనం నాటాం. అది మొక్క అవటానికి కాస్త టైం పడుతుంది. వెంటనే రిజల్ట్ వచ్చేయదు. కాస్త వెయిట్ చేయబోయ్ అన్నాడు ఆర్య. వెయిట్ చేస్తా. అప్పటికి నీకు 60 సంవత్సరాలు వచ్చి ముసలాడివి అవుతావేమో చూసుకో అని తన నోటిపైన చెయ్యి అడ్డుపెట్టుకొని నవ్వాడు సిద్ధు. ఏరా నీకు అంత వెటకారంగా ఉంటుందంట్రా అని సిద్ధు మెడ చుట్టూ చెయ్యి వేసి బిగించాడు. బాబోయ్ వదిలేయరా అసలే బక్క ప్రాణిని చచ్చిపోతాను అన్నాడు సిద్ధు. ఆపరా ఈ మాత్రం దానికి ఏం చచ్చిపోలే గాని ఓవర్ యాక్టింగ్ చేయకు అని అతని మెడ చుట్టూ ఉన్న చేతిని కాస్త వదులు చేశాడు. ఇంతకీ ఏమంటుంది మీ మేడం గారు అని అడిగాడు. ఆర్య అలా అడగగానే సిద్ధు సిగ్గుపడుతూ సక్సెస్ రా. తను మా లవ్ మ్యాటర్ మాట్లాడటానికే వచ్చింది అని చెప్పగానే వావ్ కంగ్రాట్స్ రా అని ఇద్దరు సెట్ అయిపోయారు అన్నమాట అన్నాడు ఆర్య. ఎస్ మా స్టడీస్ అయిపోగానే లైఫ్ లో సెటిల్ అవ్వటం తర్వాత మ్యారేజ్ రా అన్నాడు సిద్ధు. వావ్ కంగ్రాట్స్ రా అన్నాడు సిద్ధు చేయి పట్టుకొని. థ్యాంక్స్ రా కానీ అని నసుకుతున్న సిద్ధుని చూసి కానీ ఏంట్రా అన్నాడు ఆర్య. అదే మా పెళ్లి నువ్వే దగ్గరుండి చెయ్యాలి. నీకు తెలుసు కదా నాకు ఎవరున్నారని నువ్వు తప్ప అన్నాడు సిద్ధు కాస్త బాధగా. రే ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా నేను ఎవరనో తెలీదు. ఎక్కడ ఉంటానో తెలీదు. అలాంటి నన్ను చేరతీసి ఆంటీ నువ్వు ఇంత చదివిస్తున్నారు. నా బాగోగులన్నీ చూసుకుంటున్నారు. నేను చాలా అదృష్టవంతునిరా అన్నాడు తన కంటి వెంట వస్తున్న నీరుని ఆపుకుంటూ. అతన్ని అలా చూసిన ఆర్య సిద్ధుకి దగ్గరగా నడిచి సిద్ధు నువ్వు నా ఫ్రెండ్వే కాదు అంతకు మించి నా బంధువు. రక్త సంబంధం ఉంటే ఎలానో నువ్వు కూడా అలానే. అంతేకాని ఇంకొక్కసారి నీకు ఎవరూ లేరు అన్నావనుకో నీ అయ్యా నిన్ను చంపేస్తాను అన్నాడు. అప్పటి వరకు ఎమోషనల్ అయిపోయిన సిద్ధు సారీ ఇంకొకసారి ఇలా అనను అనగానే గుడ్. నువ్వు మమ్మల్ని నీ అని అనుకోకపోయినా నువ్వు మాత్రం మా వాడివే. నీ లైఫ్ లో జరగాల్సిన ముఖ్యమైన ఘట్టం ఇది. అమ్మ నేను ఇద్దరం కలిసి ఎంత గ్రాండ్ గా చేస్తామో చూస్తూ ఉండు అన్నాడు ఆర్య. సిద్ధు నవ్వేసి అప్పటికి నేను కూడా సెటిల్ అవుతానురా
మీరు ముందు ఉండి అన్నీ చూస్తూ ఉంటే చాలు అన్నాడు సిద్ధు. ఓహో! అవునా? అంటే అప్పుడే పెద్దవాడివి అయిపోయావన్నమాట అన్నాడు. సిద్ధు ఏం మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. చూడు సిద్ధు, అమ్మకి నేనెంతో నువ్వు కూడా అంతే. నిన్ను నన్ను వేరుగా చూస్తూ ఉందా అని అనుకోకు. అయినా ఈ మధ్య నువ్వు ఇంటికి రావటం మానేశావు. అందుకే అమ్మ నీ మీద చాలా కోపంగా ఉంది. తర్వాత మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగితే నాకస్సలు సంబంధం లేదు. నేను ముందే చెప్తున్నాను అన్నాడు ఆర్య భుజాలు కదిలిస్తూ. ఆ మాటకి సిద్ధు ముసిముసిగా నవ్వుతూ అమ్మని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు.